సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. క్రీస్తునందున దేవుని ప్రియులారా, మన ప్రభు బలవంతుల్ని, ధనవంతుల్ని, జ్ఞానవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని విడిచిపెట్టి ఎన్నికలేని వారు, తృణీకరించబడిన వారు, లోకపు దృష్టిలో అజ్ఞానులు, బలహీనులమైన మనల్ని ఏర్పరచుకుని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఎట్టి పిలుపుతో పిలిచాడో ఆ పిలుపును మనం క్షుణ్ణంగా చూడాలి. చాలామంది లోకమును, పాపమును ఆశించి దేవుని ఉన్నతమైన పిలుపుల నుండి వైదొలిగిపోయి లోక ఇచ్చలను నెరవేర్చుచు శపితమైన అనుభవాలను నడిపించబడుతున్నారు. కానీ మనం క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు కనుక మనం ఆ పిలుపును చూడాలి. దాని వలన కలగబోయే నిత్యత్వంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లుగా ప్రయాసపడాలి. మెట్టుకు దేవుని ప్రియులరా, ఈ దినమున ప్రభు మనకు నేర్పించే ఉపదేశం ఏంటో తెలుసా? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఆయన పిలిచిన విధానం ఏంటో గ్రహించి ఆ పిలుపులోనే మనం నడిపించబడాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్న మాట, మనము క్రీస్తు యేసుతో సహవాసం కలిగి ఉండటానికి తండ్రి మనల్ని పిలిచాడు. ప్రియులారా, మనము క్రీస్తు యేసుతో ఒక అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలి అనేది ప్రభు పిలిచిన ప్రాధాన్యమైన పిలుపు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఎందుకు లోకంలోండి పిలిచాడంటే, వారు ఆయనతో ఉండాలని, ఆయన వారితో ఉండాలని. ఈ రోజున చాలామంది లోకంతో సహవాసం చేస్తున్నారు. అది దేవునికి వైరం. తిండిబోతులతో, త్రాగుబోతులతో, నానా రకములైన పాప స్వభావాలతో ఉండేవారితో సహవాసం చేస్తున్నారు. అది ఒకనాటికి దుష్ట సాంగత్యం మీ మంచి నడవడికను చెరుపుతుంది కదా. అయితే మనం ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? క్రీస్తు యేసుతో. హానోకు దేవునితో నడిచాడు 365 సంవత్సరాలు. ఎంతగా నడిచాడో తెలుసా? దేవుడే అతన్ని పరలోకానికి కొనిపోయేంతగా ఇష్టపడేంతగా నడిచాడు. ప్రియులారా, నోవహు దుష్ట కాలములో దుష్ట జనుల మధ్యలో దేవునితో నడిచాడు. అబ్రహాము దేవునితో నడిచాడు. అపోస్తలులు దేవునితో నడిచారు. మనము కూడా ఆయనతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో స్నేహించాలి. ఇదే శారీరకంగా జీవించుచున్న మన జీవితాలకు ప్రభు ఇస్తున్న ఒక గొప్ప ధన్యత. మనం ఇహమందు ఆయనతో సహవాసం చేస్తే పరమందు కూడా నిశ్చయముగా యుగయుగములు ఆయనతో జీవిస్తాం. ప్రియులారా, రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మనం పరిశుద్ధులుగా ఉండటానికి. ప్రియులారా, పరలోక సంబంధమైన సైన్య సమూహములంతయు కూడా పరిశుద్ధమైనవే. మన దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనమునకు ఆయన యుద్ధ ఏమాత్రం కూడా చోటు లేదు. అయితే తన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని ఎందుకు కడిగాడో తెలుసా? మనం ఆయనలాగా పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని. కాబట్టి ఇహలోక మాలిను ఏమాత్రం మనకు అంటించుకొనుకుండా మనం పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రయాసపడాలి. క్రీస్తు యేసుకు సమానమైన పరిపూర్ణమైన పరిశుద్ధత మన శరీరమందు ధరించి నిత్యత్వం కొరకై మనం ప్రయాసపడాలి. మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, క్రీస్తు యేసు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మనము ఆయన గుణాతిశయములను ప్రచురిస్తామని. ప్రియులారా, మన ప్రభు యొక్క గుణాతిశయాలు మీకు ఎన్ని తెలుసు? ప్రేమమయుడని, కనికర పూర్ణుడని, వాత్సల్య పూర్ణుడని, ఆయన క్షమించువాడని, ఇలాగ ఎన్ని గుణాలైతే తెలుసో ఆ గుణగణములన్నీ నీ తోటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో, నీవు పనిచేయు ఏ స్థలములోనైనా అక్కడ అనేక జనులకి ఆయనను గురించి ప్రకటిస్తావు అని ప్రభు నిన్ను పిలిచాడు. అయితే నీవు ఆయన గుణగణములను చెప్పిన వ్యక్తుల సంఖ్య ఎంత అని ప్రభు నిన్ను అడిగినప్పుడు, నిజముగా నీవు ప్రభువా ఇన్ని 100 మందికి నేను చెప్పాను అన్న సాక్ష్యాన్ని ప్రభు ఎదుట నీవు చెప్పి ఆయన వలన ఘనతను పొందాలి. కనుక ఒకవేళ నీవింకా ఆయన గుణాతిశయములు ప్రచురించే జాబితాలు లేకపోతే తప్పక ఈ దినం నుండి ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించే వ్యక్తులుగా మీరు మార్చబడాలి. 4 మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మనము సమాధానముగా ఉండటానికే పిలువబడి ఉన్నాము అని అంటున్నాడు. ప్రియులారా, కీడు కానీ లేకపోతే ఇతరుల ఎడల ద్వేషం, అసూయ, కక్ష ఇలాంటి స్వభావాలు శరీర సంబంధమైనవి. శరీర సంబంధంగా జీవించేవారు చచ్చువారే కానీ జీవించేవారు కాదు. ఆత్మ జీవింప చేయును అని అంటున్నాడు. ఆత్మ స్వభావం ఏంటి అంటే, ఆత్మదేవుడు మనలో ఐక్యతను పుట్టిస్తాడు, ఇతరులతో సమాధానంగా ఉండాలని తెలియజేస్తాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ప్రభు మనల్ని పిలిచిన 4 పిలుపు ఇతరులతో సమాధానంగా ఉండాలని. కాబట్టి శరీర స్వభావాన్ని చంపండి. మీకు కీడు చేసిన వారితో, శత్రువులతో, ప్రతి ఒక్కరితో సమాధానపడి
నిశ్చయముగా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండినట్లుగా దానిని వెంటాడి ప్రయత్నించండి. 5వ మాటను మరో పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనం దేవుని యొక్క నిత్యమైన మహిమలో ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడంట. ప్రియులారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాకడకు ముందుగా జరగవలసిన ప్రతి సూచన మన కనులకు కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నది. కనుక ఆత్మ సంబంధమైన బిడలుగా మనం సిద్ధపడి ఆ నిత్యమైన మహిమ కొరకు మనం సిద్ధపరచబడి ప్రభు ఆగమనమందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో అలాగే మనము కూడా రూపాంతరం చెంది ఆయన కౌగిలిలోనికి చేరి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, మహాగణుడా యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపును చూస్తూ ఆ పిలుపులో నడుస్తూ మీ నిత్యత్వం కొరకు మేమందరూ సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.